వాషింగ్ మెషిన్ క్లీనింగ్ వీడియో చేసినప్పుడు నన్ను కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. చూస్తున్నారు కదా, కంఫర్ట్ సాకెట్లో నుంచి కంఫర్ట్ తీసుకోవట్లేదు. దానికి రీజన్ ఏమై ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. దీనికోసం కూడా మెకానిక్ నేమ్ పిలవనవసరం లేదు, మనం ఇంట్లో చేసేసుకోవచ్చు ఈజీగా. అవన్నీ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు సాకెట్లోంచి కంఫర్ట్ తీసుకోలేదు కదా, దానికి రీజన్ ఏంటంటే దీనికి వెనకాల ఇన్లెట్ ఉంటుంది కదా, వాటర్ ఇన్లెట్. సో అది అక్కడ పాచి పట్టేసి బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. లైక్ హార్డ్ వాటర్ కానీ లేదంటే ఈ పైప్ ఉంది కదా, ఈ వైట్ కలర్ ఇన్లెట్ పైప్, దీంట్లో వాటర్ ఉండిపోయి పాచి పట్టేస్తుంది. సమ్ టైమ్స్ అది వాటర్ ఫోర్స్గా వస్తాయి కదా ట్యాప్లో నుంచి, ఆ పాచి అనేది అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ వాటర్ ఇక్కడ నుంచి మెషిన్లోకి కంఫర్ట్ సాకెట్లో నుంచి పైననే వాటర్ పడతా ఉంటాయి కదా పైన నుంచి, దాంట్లో నుంచి వాటర్ ఫోర్స్గా రాకపోవడం వల్ల ఏంటంటే అది చాలా ఫోర్స్గా వాటర్ వచ్చేయడం వల్ల లోపలికి కంఫర్ట్ కానీ మనం వేసిన లిక్విడ్ కానీ డిటర్జెంట్ లిక్విడ్ కానీ తీసుకుంటాయి. అంత రిక్వైర్డ్ ఫోర్స్ తోటి రాకపోవడం వల్ల ఆ కంఫర్ట్ తీసుకోదన్నమాట, మెషిన్లోకి వెళ్ళదు. అది వెళ్ళాల్సిన టైంలో వెళ్ళకుండా ఎప్పుడో వెళ్ళడం, అంటే ఈ వాషింగ్ వేసినప్పుడు కాకుండా ఇంకెప్పుడు వాషింగ్ వేసినప్పుడు, లేదంటే అక్కడే ఉండిపోయి ఆ కంఫర్ట్ అంతా స్టిక్కీగా అయిపోతుంది ఆ సాకెట్లో. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే, సో వెనక వాటర్ ఇన్లెట్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను తీసి చూపించాను చూసారా, జస్ట్ స్క్రూ ఎట్లా ఓపెన్ చేస్తాం అట్లా ఓపెన్ చేసేసి ఒక స్క్రూ డ్రైవర్ తోటి అక్కడ మెష్ ఒకటి ఉంటుంది సేమ్ లైక్ మన ట్యాప్ వాటర్కి ఎట్లా మెష్ పెడతాము డర్ట్ అంతా కలెక్ట్ అవ్వడానికి. సో అట్లాంటిదే ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లూ కలర్ది. జస్ట్ దాన్ని ఇట్లా పైకి పుష్ చేస్తే వచ్చేస్తుంది, ఎఫర్ట్లెస్ గానే వచ్చేస్తుంది. దాన్ని తీసేసి జస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవడమే. ఏదైనా ఇంకా ఎక్కువ డర్ట్ అనిపిస్తే ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుని, నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కదా, అందుకని అంత డర్ట్ ఏం అక్యుములేట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, అప్పటికి దాని లోపల ఉండే ఆ పైప్లో ఉండే పాచి అదంతా వచ్చింది. జస్ట్ అట్లా వాటర్లో పెట్టి తీసేస్తే చాలా దాంట్లో ఉన్న డర్ట్ అంతా వచ్చేస్తుంది. నా వాషింగ్ మెషిన్ డీప్ క్లీనింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి, అది పార్ట్ 1గా కన్సిడర్ చేయండి. ఇది పార్ట్ 2 అనుకోండి. ఇది ఆ వీడియోలో నేను చూపించలేదు, రియల్గా చెప్పాలంటే అసలు మర్చిపోయాను నేను. ఇది కూడా ఒకటి చూపించాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి, సో దీన్ని ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. అండ్ అట్లాగే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, అవి కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఆ వీడియో కింద కమెంట్స్కి వచ్చిన క్వశ్చన్స్. సో చూస్తున్నారు కదా, ఈ పైప్కి కూడా చూసారా, పైప్ లోపల గ్రీన్ కలర్గా పాచి పట్టేసింది. ఇది అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మెషిన్కి కనెక్ట్ చేసే ఎండ్ కదా, మనము ట్యాప్కి కనెక్ట్ చేసే ఎండ్ కూడా తీసేసుకొని నార్మల్గా కొంచెం వాటర్ అందులో ఉంచి పైప్ని షేక్ చేసి వదిలేస్తే ఏదైనా ఒక ఎండ్ దాంట్లో నుంచి ఏదైనా పాచి ఏదైనా ఉంటే కొట్టుకొని వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది పైప్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ట్యూబ్ క్లీన్ ఎట్లా చేయాలి అని అంటే నన్ను పర్సనల్గా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం చేస్తున్నాను. మాది ఎల్జీ డిజిటల్ అండి, 7 kgsది వాషింగ్ మెషిన్. సో ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేసేసుకుని ప్రీ వాష్ అండ్ టైం డిలే ఇవి రెండు సైమల్టేనియస్గా, అంటే ఒకటేసారి ఫింగర్స్ తోటి టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఏమవుతుందంటే TCL అని పడుతుంది, అంటే ట్యూబ్ క్లీన్ అని పడుతుంది. నెక్స్ట్ ఆన్ బటన్ నొక్కేస్తే ఆన్ అయిపోతుంది ట్యూబ్ క్లీన్. 1.5 hours తీసుకుంటుంది. ఇంకా మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయని అవసరం లేదు. పౌడర్ సాకెట్లో వేసేసి డిటర్జెంట్ సాకెట్లో వేసేసి ట్యూబ్ క్లీన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే అదే క్లీన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకళ్ళు వచ్చేసి ఏమడిగారంటే టెంపరేచర్ వాటర్ అనేది త్రూ అవుట్ వాషింగ్ సైకిల్ మొత్తం కంటిన్యూగా ఉంటుందా వాటర్ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకుంటే అని అడిగారు. కాదండి, అది స్టార్టింగ్ ఫస్ట్ వాష్ ఉంటుంది చూసారు, ఫస్ట్ వాష్ చేసేటప్పుడే ఆ టెంపరేచర్ అనేది సెలెక్ట్ తీసుకుంటుంది. మిగతా నార్మల్ వాషింగ్, రిన్స్, స్పిన్ వీటిల్లో ఎప్పుడు అది నార్మల్గానే నార్మల్ వాటరే తీసుకుంటుంది, హాట్ వాటర్ తీసుకోదు. ఈ మెషిన్లో హైయెస్ట్ వాటర్ హీటింగ్ టెంపరేచర్ ఏంటంటే 40 degrees అంతవరకే. అండ్ ఇది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను క్విక్ 30లో పెట్టేసి టెంపరేచర్ అనే దాని మీద టచ్ చేస్తే మనకి 30, 20, 40, 0 అట్లా వస్తుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. 8 minutes మోర్. ఇప్పుడు మనం 30 minutes క్విక్ 30 సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది 8 minutes ఎక్కువ చూపిస్తుంది చూడండి. అంటే అది హాట్ వాటర్ని తీసుకుంటుంది, కాకపోతే త్రూ అవుట్ సైకిల్ ఉండదు. నన్ను ఒకళ్ళు ఈ యాంటీ వైబ్రెంట్ ప్యాడ్స్ గురించి అడిగారండి. ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. వాషింగ్ మెషిన్ కొన్న ప్రతి ఒక్కళ్ళు ఈ యాంటీ వైబ్రెంట్
వైబ్రెంట్ ప్యాడ్సే కొనండి. దీంతో పాటు ఆ స్టాండ్స్ మాత్రం అస్సలు కొనొద్దు. ఒకవేళ ఉన్నా కూడా తీసేసి ఇవే యూజ్ చేయమని చెప్తాను నేనైతే. ఎందుకంటే మన మెషిన్ వాష్ చేసినప్పుడు రిన్స్ అండ్ స్పిన్ మోడ్లో ఉన్నప్పుడు చాలా వైబ్రేట్ అవుతుంది, చాలా షేక్ అయిపోతుంది, అప్పుడు లోపల ఉన్న మెషిన్ ఖరాబ్ అవుతుంది. అలా అవాయిడ్ చేసి ఎక్కువ సంవత్సరాలు మెషిన్ లైఫ్ కావాలనుకుంటే ఇవి యూజ్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కమెంట్ చేయండి.